ఫైనల్లీ మొత్తానికి 2 వీక్స్ వెయిట్ చేసిన తర్వాత నా థార్ బుక్స్ అయితే మాత్రం నా ఇంటికొచ్చేసాయి. ఒకవేళ మీకు కూడా నాలానే థార్ బుక్స్ ఎక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్‌గా ఇంట్లో కూర్చొని అప్లై చేయాలనుకుంటే, ఈ వీడియో ఫుల్‌గా ఎండ్ వరకు చూడండి. మీకే అర్థమవుతుంది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. థార్ బుక్ అంటే ట్రైనింగ్, అసెస్మెంట్ అండ్ రికార్డ్ బుక్ అంటారు. ఈ థార్ బుక్ షిప్‌లో మీరు ఏ కోర్స్ చేసినా సరే మీకు 100% కన్ఫర్మ్‌గా కావాల్సుంటుంది. ఈ థార్ బుక్ లోపల మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేస్తారో, నెక్స్ట్ మీకు మీ మేట్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇందులోపల నుంచి అడుగుతారు. సో, ఈ బుక్స్ అనేవి మెచ్యూర్ నేవీకి సంబంధించిన ప్రతి ఒక్క స్టూడెంట్‌కి చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఇవే థార్ బుక్స్‌ని కావాలనుకుంటే మీరు ఇక్కడెక్కడ ఆన్‌లైన్‌లో లేకుండా మీకు డైరెక్ట్‌గా అంధేరి వెళ్లి, అక్కడికి వెళ్లి మీరు ఫార్మ్స్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఆ థార్ బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈ థార్ బుక్ కావాలనుకుంటే మీరు ఇంటి లోపలే కూర్చొని సింపుల్‌గా అప్లై చేసుకోవచ్చు. ఇంకా అలానే మీరు ఈ అప్లై చేసిన థార్ బుక్స్ అనేవి డైరెక్ట్‌గా మీ ఇంటికే వస్తాయి. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్దాం. గానీ వీడియోలోకెళ్ళే ముందు థార్ బుక్స్ ఎలా ఉంటాయి? అసలు ఏ బుక్స్ ఉంటాయనేవి ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు. I opened up my eyes to the world. I opened up my mind to it now. I opened up my heart to a girl, and hope she doesn't tear it all down. And like a little strand of her hair, a piece of her will always be found on my pillow in the shirts that I wear. Her laugh was always my favorite sound. You know I always loved all the ways you made me feel. There's nothing that compares. Every day it felt so real. I couldn't get enough. You're the one whose time I'd steal. You showed me how to love, how to open up and deal. Yeah. You used to call my place home, 'cause we never felt alone. You're the only one I want. That's the only. మొత్తానికి మనం చూసుకుంటే థార్ బుక్స్‌లో అయితే 4 టైప్స్ ఉంటాయి. అంటే అవే 4 బుక్స్ ఉంటాయి. ఈ 4 బుక్స్‌ని మొత్తానికి మనకి ఇష్యూ చేసేది మాత్రం సీఎంఎంఏ వాళ్ళు. కంపెనీ ఆఫ్ మాస్టర్ మెరైనర్స్ ఆఫ్ ఇండియా. ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు ఏ బుక్స్ అయినా ఇప్పటికైనా సరే బుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ 4 బుక్స్ మనకి మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ కాదు. ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఉండండి. ఈ ఫస్ట్ బుక్ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే మీకు కనిపిస్తుండొచ్చు గ్యాస్ క్యారియర్స్ అని ఉంటది. ఇది ఎవరెవరైతే గ్యాస్ క్యారియర్స్‌లో వర్క్ చేస్తారో వాళ్ళకి ఈ బుక్ కంపల్సరీ. అలానే ఇక్కడ ఆయిల్ అండ్ కెమికల్ ట్యాంకర్స్ అని ఉంటుంది. ఈ ఆయిల్ అండ్ కెమికల్ ట్యాంకర్ బుక్స్ అనేవి ఎవరైతే మనకు ఆయిల్ అండ్ కెమికల్ ట్యాంకర్స్ లోపల అదే ట్యాంకర్స్‌లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి బుక్స్ కావాలి. అలానే ఇంకో 2 బుక్స్ కూడా ఉన్నాయి. ఈ 2 బుక్స్ మాటకి వస్తే ఇవి మాత్రం ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరీ. ఇవి ఎవరైనా సరే ఏ బల్క్ క్యారియర్ ఎక్కినా సరే, లేకపోతే కంటైనర్స్ ఎక్కినా సరే ఈ 2 బుక్స్ మాత్రం మ్యాండేటరీ. మిగిలిన 2 బుక్స్ మాటకి వచ్చేటప్పటికి ఆ మిగిలిన 2 బుక్స్ ఎవరైతే ఆయిల్ ట్యాంకర్ గాని లేకపోతే గ్యాస్ క్యారియర్స్‌లో చేస్తారో వాళ్ళకది కంపల్సరీ. మొత్తానికి మనం బుక్స్ కోసం అయితే మాత్రం పూర్తిగా తెలుసుకున్నాం. సో, ఇప్పుడు ఇంక లేట్ చేయకుండా ఎలా అప్లై చేయాలనేది కూడా చూడండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది మీరు ఐదర్ మీ ల్యాప్‌టాప్‌లో గాని లేకపోతే సెల్ ఫోన్‌లో అయినా చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్ ఉంటే ల్యాప్‌టాప్‌లో సింపుల్‌గా క్రోమ్‌లోకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎంఎంఏ అనే ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఒకవేళ మీకు వెబ్‌సైట్ కావాలనుకుంటే నా డిస్క్రిప్షన్‌లో కూడా చెక్ చేయండి. దాని ఒక లింక్ కూడా ఉంటుంది మీకు. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఈ లింక్ కనిపిస్తుంది చూసారా? ఈ లింక్ మీద ట్యాప్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసుకుంటే మనకి చాలా కేటగరీస్ ఉంటాయి. నార్మల్ క్యాప్ కావాలనుకున్న, టైటిల్ కావాలనుకున్న, నెక్స్ట్ ఇంకేదైనా. మనకి మెయిన్ వచ్చింది మనం వచ్చేటప్పటికి థార్ బుక్ కోసం వచ్చాం. సో, ఇక్కడ చూసుకుంటే మీరు క్యాడెట్స్ థార్ బుక్ అని ఉంటుంది. సో, ఈ థార్ బుక్ కోసం మనం ఇక్కడ ఒకటే కాబట్టి సింగిల్ సెలెక్ట్ చేసుకుందాం. ఇంకా కిందకెళ్ళి మన పేరుతో పాటు ఈమెయిల్ అడ్రెస్, కాంటాక్ట్ నంబర్, అడ్రెస్ అంటే అదే మీకు ఎక్కడికైతే డెలివరీ కావాలనుకుంటారో ఆ అడ్రెస్ మాత్రం ఇక్కడ ఫిల్ చేయండి. ఇంకా అలానే మీ సిటీ అదే మీ పాస్‌పోర్ట్ గాని లేకపోతే దేని ప్రకారం అయినా సరే మీ అడ్రెస్ మొత్తం ఫిల్ చేయొచ్చు. వన్స్ ఈ అడ్రెస్ ఫిల్ చేసిన తర్వాత ఈ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఆర్డర్ నొక్కండి. వన్స్ మీరు ఎప్పుడైతే కన్ఫర్మ్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తారో, కన్ఫర్మ్ ఆర్డర్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక మీరు చూసుకుంటే థార్ బుక్ అది కూడా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతా దాన్ని బట్టి ప్రైస్ కూడా. సో, ఇంకా నేను ఇక్కడ ప్లేస్ ఆర్డర్ చెక్ చేసుకుంటాను. అదే ఇక్కడ మీరు బిల్లింగ్ అడ్రెస్ కూడా చూసుకోవచ్చు. మీ అడ్రెస్ కరెక్ట్‌గా ఇచ్చారో లేదో. దాని ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇంక కన్ఫర్మ్ కొడతారో దాని తర్వాత మీకు నెక్స్ట్ అనేది పే ఔట్ సెక్షన్ అనేది వస్తది. మీరు ఎలాగైనా సరే మీ పే ఔట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకొక ఆహ్, స్క్రీన్‌షాట్ అనేది తీసుకోవాల్సొస్తది. అదే మీ బిల్ ఐడీ అనేది ఒకటి జనరేట్ అవుతది. అది మాత్రం పక్కాగా 100% స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ వస్తే తర్వాత కాంటాక్ట్ చేయాలంటే మీ దగ్గర ప్రూఫ్ అదొకటే ఉంటుంది. లేదనుకున్నా సరే మీరు మీ మెయిల్ ఓపెన్ చేస్తే మెయిల్‌లో బిన్‌లో కూడా ఉంటుంది. అది కూడా ఒకసారి స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. ఇంకా ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ మీరు బ్యాక్ రండి. బ్యాక్‌కొచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక పర్సన్ ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఆహ్, ఈ పర్సన్‌ని
ఈ పర్సన్‌కి మీరు కాంటాక్ట్ అవ్వాల్సొస్తుంది. ఇప్పుడు మీరు ఎలా చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు కిందన ఒక డౌన్‌లోడ్ ఎక్సెల్ షీట్ అనేది ఒకటి కనిపిస్తుందా? ఈ ఎక్సెల్ షీట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్నారా? డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాల్సొస్తుంది. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఏటేటంటే డేట్ ఆఫ్ ఇష్యూ, తార్ బుక్ నంబర్. ఈ 2 సెక్షన్‌లు మీరు ఖాళీగా వదిలేయండి. దాని తర్వాత మీకు వచ్చిన ఇండోస్ నంబర్ అంటే మీకున్న ఇండోస్ నంబరు, దాంతో పాటు మీకున్న సీడీసీ నంబరు, ఇంకా మీ సర్‌నేమ్, గివెన్ నేమ్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సర్‌నేమ్, గివెన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవనేది యాస్ పర్ పాస్‌పోర్ట్ ఫిల్ చేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు తార్ బుక్ ఫిల్ చేసినట్టు కాదు. దాని మీద ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడి నుంచి జనరేట్ అయ్యి వస్తుంది. సో, దాని తర్వాత మీ ఏ కాలేజ్‌లో అయితే పీసీ ట్రైనింగ్ చేస్తారో ఆ కాలేజ్ పేరు, ఇంకా ఎప్పటికైతే మీ కోర్సు కంప్లీట్ అవుతుందో ఆ డేట్. ఈ డేట్ అనేది మీకు కాలేజ్‌లో చదువుతున్నప్పుడు మీకు ఐడెంటిటీ కార్డ్ ఇస్తారు చూసారా? ఐడెంటిటీ కార్డ్ బ్యాక్ సైడ్ మీకు ఈ డేట్ అనేది ఉంటుంది. లేదంటే మీరు కాలేజ్ వాళ్ళతో కాంటాక్ట్ అయినా సరే మీకు ఈ డేట్ అనేది చెప్తారు. సో, అక్కడ పర్ఫెక్ట్‌గా ఆ డేట్ మాత్రమే ఫిల్ చేయండి. దాని తర్వాత అది ఏ యూనివర్సిటీ కిందకొస్తది. జనరల్‌గా చాలామంది ఒకటే అయితే ముంబై యూనివర్సిటీ లేదంటే ఐఎంయూ. నేమ్ ఆఫ్ కంపెనీ. ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా కంపెనీ లోపల ప్లేస్‌మెంట్ ఉండి ఉంటే, ఆ కంపెనీ పేరు, ఇంకా కంపెనీ యొక్క సంబంధించిన ఆర్‌బీఎస్ఎల్ నంబర్. ఈ ఆర్‌బీఎస్ఎల్ నంబర్ అనేది మీకు సింపుల్‌గా ఆన్‌లైన్‌లోకెళ్ళి చెక్ చేసినా సరే దొరికేస్తుంది. సో, దీనికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీకేదైనా కంపెనీ ఇంకా రాలేదనుకున్నా సరే, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇక నార్మల్‌గా ఈ 2 బ్లాక్స్ అనేవి వదిలేయండి పర్లేదు. దాని తర్వాత ఫస్ట్ షిప్ నేమ్ ఇవన్నీ ఏటి ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆహ్, ఈ సెక్షన్ అంతా ఖాళీగా వదిలేయండి. ఇక్కడి నుంచి మరి సెక్షన్ అంతా మీరేం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా ఖాళీగా వదిలేయండి. సో, వన్స్ మీరు ఈ ఫార్మ్ మొత్తాన్ని ప్రాపర్‌గా ఫిల్ చేసిన తర్వాత, ఆ ఫార్మ్ అనేది మీకు అక్కడ ఏదైతే నంబర్ కనిపిస్తుందో, ఇక స్క్రీన్ మీద మీకు ఇక్కడ నంబర్ కనిపిస్తుంది చూసారా? ఇతనికి ఫోను జేసి, ఇతనికి ఈ ఇది వాట్సాప్ చేస్తే అతనే డైరెక్ట్‌గా మిగిలిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాడు. ఇతనికి ఫోను జేసి పంపించడం మాత్రం పక్కా. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే మీకు డైరెక్ట్‌గా ఇతనికి కాంటాక్ట్ అయ్యి కనుక్కోవచ్చు. అందులో పెద్ద ఇబ్బందేం లేదు. సో, ఇదనమాట మొత్తానికి తార్బుకుకి అప్లయింగ్ ప్రాసెస్. ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.